Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యేసు మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, అంతేకాకుండా ఆయన జీవం కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జీవం కలిగిన దేవుడు. విగ్రహంలో జీవం ఉండదు. విగ్రహానికి కళ్ళుంటాయి కానీ కనబడదు, నోరుంటుంది కానీ మాట్లాడదు, చెవులుంటాయి కానీ వినబడదు, ఎందుకంటే దానిలో జీవం లేదు. కానీ యేసు నిజమైన దేవుడు. అంతేకాదు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు మొర్ర పెడితే నీ మొరను విని సమాధానం ఇచ్చే దేవుడు. అంతేకాదు, ఆయన చూస్తున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఓమ్ని ప్రెజెన్స్. వై? బికాస్ హీ ఈజ్ లివింగ్ గాడ్. మన దేవుడు అన్ని చోట్ల వ్యాపించున్న దేవుడు, ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు. అదేవిధంగా పాత నిబంధనలో ఇర్మియా అంటాడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు అని దేవుడు గురించి మాట్లాడతాడు. ఆయన జీవం కలిగిన దేవుడు. అంతేకాదు, దావీదు అంటాడు, 1 సమూయేలు గ్రంథం 17:26 ఆయన ఏమంటాడు అని అంటే, జీవం గల దేవుని సైన్యంను తిరస్కరించుటకు ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటాడు. దావీదుకు తెలుసు దేవుడు జీవం కలిగిన దేవుడు. దావీదుకు తెలుసు ఆయన జీవించుచున్న దేవుడు. ఆమేన్, హీఈస్ లివింగ్ గాడ్. ఆయన జీవించున్న దేవుడు. ఆ సౌలు ఇజ్రాయెల్ ప్రజలైతే భయపడ్డారు గొలియాతును చూసి. కానీ దావీదు అంటున్నాడు, జీవం గల దేవుని సైన్యంను తిరస్కరించుటకు ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని సవాల్ చేస్తున్నాడు దావీదు. ఈరోజు మీ జీవితంలో కూడా సమస్యలు బట్టి, పరిస్థితులను బట్టి, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల గుండా, ఒక పోరాటం గుండా నువ్వు ఒకవేళ వెళ్తే ధైర్యాన్ని కోల్పోతే, దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు యొక్క బలం ఎవరు అంటే దేవుడే, ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు. ఈరోజు అదే జీవం కలిగిన దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన జీవం కలిగిన దేవుడు. అదే కాకుండా ఆయన జీవింపచేసే దేవుడు.